ఒక చిన్న మాట, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పని చేస్తేనే ఈ రోజుల్లో బతకగలుగుతున్నాము. కానీ ఒకవేళ భార్య ఎక్కువ సంపాదిస్తే భార్య భర్తను ఎదిరించాలనే రూల్ లేదు. ఇక్కడ ఒకటి గమనించండి. అన్నయ్యతో వెళితేనే అనుమానించే రోజులివి. అలాంటిది మిమ్మల్ని జాబుకు పంపిస్తున్నారు అంటే ఎంత నమ్మకంతో పంపిస్తున్నారో ఆలోచించండి. డబ్బులు వస్తున్నాయి కదా అందుకే పంపిస్తున్నారని అనకండి. ఎందుకంటే నేను ఎంత తెస్తే దానితోనే సరిపెట్టుకో, నువ్వు నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అనే మగవాళ్ళు ఈ లోకంలో లేకపోలేరు. కాబట్టి మీకు ఇచ్చిన స్వేచ్ఛను అహం పెంచుకోకుండా ఖర్చులను పంచుకుంటూ ఆనందాన్ని పెంచుకునేలా ఉంచుకోండి.